హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చూసారా, ఎండ అస్సలు చూడలేకపోతున్నాను అనమాట ఆ కంటితోని. అండ్ కన్ను అయితే కొంచెం క్యూర్ అయింది. ఇంకా అంటే కొంచెం వాప్ అయితే ఉంది. మనకి ఫేస్ అంతా కూడా బ్లోటింగ్ అయితే ఉందన్నమాట. కన్ను అయితే మ్యాక్సిమం క్యూర్ అయింది. అండ్ నేనైతే కొంచెం మెడిసిన్స్ అవి యూజ్ చేస్తున్నాను. కంటికి ఒక ఐ డ్రాప్స్ ఇచ్చారు అండ్ మెడిసిన్స్ ఇచ్చారు, అవన్నీ యూజ్ చేస్తున్నాను అనమాట. ఈసారి ఏంటనంటే ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ కూడా యూజ్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ రాకుండా ఉంటుందేమో అని అంటే ఒక ఆశతో యూజ్ చేస్తున్నాను అన్ని మెడిసిన్స్ కూడా. చీకటిగా ఉందా? డార్క్గా ఉందా? స్లోగా ఎక్కువ మమ్మీ. అది మాన్స్టర్ వచ్చింది. ఇక్కడ ఇది వచ్చేసి అమ్మమ్మ తాత వాళ్ళ ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ అనమాట. పైనుంచి నేను చూపిస్తున్నా. ఇదేం లేదండి, యాక్చువల్లీ ఇదంతా కూడా ఫస్ట్లో అంటే అక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఫుల్ మామిడి చెట్లు ఉండేవన్నమాట. ఆ మామిడి చెట్ల కింద ఎప్పుడు సమ్మర్ వచ్చినా ఆ మామిడి చెట్ల కిందనే ఉండేవాళ్ళం, అంటే మామిడికాయల కోసం. ఇప్పుడైతే ఒక్క మామిడి చెట్టు కూడా లేదు, అన్నీ తీసేస్తారు. పూర్తిగా ఖాళీ చేసేసి ఒక గ్రౌండ్ లాగా చేస్తారనమాట. అంటే ఒక ఇయర్లీ అంటే మన ఊరు చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా. నానమ్మ తెమ్మంటున్నావా? పాడతాను నేను, నిన్ను తెమ్మంటున్నాడు. ఏటి స్మెల్ వస్తుంది, ఏటి స్మెల్ వస్తున్నాయి అన్నాడే. ఓకేమా, కింద ఉండు వెళ్ళు. నేను వస్తాను, ఇది పెట్టేసి స్లోగా. స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి నువ్వులు ఉంటాయి కదండి, నువ్వులు మనం మిల్లులో వేస్తాం కదా, ఆ పొట్టంతా వస్తుంది. అంటే నువ్వులు ఫస్ట్ అయితే మనకి బ్లాక్ కలర్లో వస్తాయి కదా, ఆ బ్లాక్ కలర్ పొట్టంతా తీసేసి మనకి వైట్ నువ్వులు చేస్తారు. ఆ పొట్టుతో అంటే బ్లాక్ కలర్ పొట్టు ఏదైతే వస్తుందో మనకి మిల్లులో, దాంతో ఈ వడియాలు అనేది చేస్తారనమాట. దీన్ని మేము పిండి వడియాలు అంటాము. అండ్ ఇవైతే సూపర్గా ఉంటాయి, అంటే మనం పెరుగన్నానికి అలాగ తింటే చాలా చాలా బాగుంటాయి. నేనైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలా ఎండలో ఆరపెడితే దొంగచాటుగా వచ్చి తినేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు నోరు ఊరుతుంది అదనమాట. చిన్నప్పుడైతే ఎన్ని పనులు అసలు ఇవి గుర్తు, అంటే ఇవి ఇప్పుడు ఎండలో పెడుతుంటే మా అమ్మమ్మ ఎండలో పెట్టమంటే నాకు అవన్నీ గుర్తు వస్తున్నాయి. అది ఇంకా పైన ఓడియాలు అయితే ఆరపెట్టి వచ్చేసాను. మార్నింగ్ లేచాక అమ్మమ్మ అయితే మిల్క్ ఇస్తున్నారు. మిల్క్ ఇంకా అంటే మిల్క్ తాగేసి ఇంకా టిఫిన్ చేసేసి అన్నీ అయిపోయాక స్నానాలు అయితే అవుతున్నాయి అన్నమాట. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేనైతే బాగా రిలాక్స్ అవుతున్నానండి. అంటే ఏ పని లేదు యాక్చువల్లీ. వీడియోస్ కూడా షూట్ చేయట్లేదు కదా, అంటే చేస్తున్నా, బట్ ఏంటనంటే కన్ను ప్రాబ్లం కాబట్టి ఒక ఐతో చూడలేను కదా వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ కూడా. అప్పటికీ కూడా నేను వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ చేసేసాను, అంటే కన్ను ప్రాబ్లం ఉన్నా సరే చేసేసాను అనమాట. బట్ కొంచెం అంటే మీరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అది. అండ్ ఇక్కడైతే జై ఆడుకుంటున్నాడండి. ఇక్కడ ఏంటి అని అంటే అవి మా తాత మెడిసిన్స్ అనమాట. అవి
మంత్లీ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, అవి ఖాళీ బాటిల్స్ అలా ఉంచిందంట మా అమ్మమ్మ. ఎవరైనా పిల్లలు వస్తే ఆడుకోవడానికి అలాగా అదనమాట. ఇదేంటంటే బాస్కెట్ అంట, బాస్కెట్ బాల్స్ అంట. అవి బాల్స్ ఏమో వేస్తున్నాడంట బాస్కెట్లోని. అలా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలన్నమాట. లేదు అని అంటే ఫోన్ అడుగుతాడండి. ఇదేం చట్నీ అమ్మమ్మ? ఉల్లి చట్నీ. ఉల్లి చట్నీయా? ఉల్లి చట్నీ, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఉప్పు, కొంచెం చింతపండు, కొంచెం బెల్లం వేస్తాం. ఉండు, నువ్వు వంట చేస్తాను, నువ్వు నీకు తీయపోతే అలా. అమ్మమ్మ చిన్ను ఈ ఒక్కడే అక్కడ దగ్గర ఉండాలి. ఉండు నానమ్మ వంట చేస్తా. తెలీదా? తెలియకూడదు బయట ఇడ్లీతోనే బాగుంటుంది. చీక వస్తుందా? దగ్గర ఉండాలి. అల్లం, కొంచెం తెల్లుల్లి. ఇంతవరకు ఫ్రెష్ అయిపోయి బయటికి చెప్పు చెప్పు చెప్పవా? ఇవన్నీ వేపేసి మిక్సీ కొట్టేదా? మిక్సీ పెట్టి బ్రష్ చేశానా? టీ తాగిచ్చానా? లేదు, మాట్లాడగడికి పాకెట్లో చేతులు స్నానం చేసేస్తావా? ఏమయ్యో? విన్నర్ అయిపోయావా? అయ్యి బాగుందిరా. మళ్ళీ మళ్ళీ అందమా? ఎక్కువ చాలు, ఇప్పుడు వేసుకో. ఇప్పుడు మళ్ళీ విన్నర్. బాగా వెనక్కి నీట్ నించొని కూర్చొని వేయాలి. అల్లం తెల్లుల్లి వేసి చెప్పానా? అల్లం తెల్లని చెప్తా. ఉంటే ఆగాలి, వేస్తే బాగుంటుంది. ఇక్కడైతే మా అమ్మమ్మ ఉల్లి చట్నీ చేస్తున్నారనమాట. దేనికోసం అని అంటే ఇడ్లీ కోసం. దోశ, ఇడ్లీ దేనికైనా బాగుంటుంది ఉల్లి చట్నీ. ఇక్కడ ఏంటంటే మా అమ్మమ్మ చేసిన వంటలు అయితే నేను హ్యాపీగా తింటాను, చాలా చాలా ఇష్టం. అంతే కదండి, ఎవరి ఇంటికి వస్తే వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోతారు అండ్ తింటూ ఉంటారనమాట. అది నాకైతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన నుంచి ఇంకా ఏం తోచట్లేదనమాట. తోచడం అంటే బికాస్ అంటే అక్కడైతే అన్ని పనులు చేస్తూ ఉంటాను కదా, అటు తిరుగుతాను ఇటు తిరుగుతాను అని. ఇక్కడ ఎక్కడ తిరగడం ఏమి ఉండదు, జస్ట్ అలా కూర్చోవడం, తినడం, పడుకోవడం అనమాట. అది ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అంటే ఈరోజు ఏంటంటే కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి ఎందుకు అని అంటే నా ప్రొవిజనల్స్ ఉన్నాయన్నమాట. అంటే డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ప్రొవిజనల్ అయితే ఉంది, అది తీసుకుని వెళ్తే మనకి డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. చాలా రోజుల నుంచి ఉండిపోయింది, కాలేజీలో తెచ్చుకోవాలి అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఈసారి వెళ్ళాలి. అండ్ బ్యాంక్కి వెళ్ళానని చెప్పాను కదా, బ్యాంక్ పని కూడా అయిపోయింది. అండ్ బ్యాంక్ పని ఏంటి అని అంటే ఇదండి, ఏంటంటే నెట్ బ్యాంకింగ్ చేయించాను అనమాట, అది అయిపోయింది. అండ్ కాలేజ్ పని ఒకటి ఉంది. నెక్స్ట్ స్కూటీ తీసుకున్నాను కదా, స్కూటీ కోసం స్కూటీది సి బుక్ ఏదో ఇక్కడికే వస్తుందంట, పోస్ట్ ఆఫీస్కి, అదనమాట. అండ్ ఇక్కడైతే చట్నీ కూడా అయిపోయింది, మా అమ్మమ్మ చేసేసారు. చూసారా, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చట్నీ. ఇడ్లీ, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉల్లి చట్నీ, ఇడ్లీ అనమాట. ఇక్కడైతే నేను ఇడ్లీ ఇంకా తినేసాక కాసేపు అలా అమ్మమ్మ తాతతో మాట్లాడుతూ ఇంకా
ఇక్కడికి వెళ్ళాలి కదా, కాలేజ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యానమాట. నేనైతే ఫోన్ తీసుకుని వెళ్ళలేదండి, బికాజ్ జై అయితే అంత దూరం నడలేడు, వాడిని కూడా తీసుకెళ్ళాలి, ఫోన్ వాడికి ఇచ్చేసి వీడియోస్ చూస్తూ ఉండు అని చెప్పేసి నేను వెళ్ళానమాట. వెళ్ళిన తర్వాత ఏమైందనంటే అసలు అక్కడ ఆయన గుమస్తా ఉంటారు కదా, గుమస్తా అయితే లేరు. అంటే సోమవారం రండి అని చెప్పారు. ఎందుకనంటే ఇప్పుడు క్రిస్మస్ కదా, అంటే ఇది పెట్టేశారంట. నేను వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో తీశాను, అంటే కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో తీశాను అనమాట. ఇక్కడ మా తాత కూడా భోజనం చేసేస్తున్నారు. టైం టు టైం భోజనం అయిపోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఇది కదా, అంటే మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ నేను ఏమనంటే కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఐ డ్రాప్స్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 4 times వేసుకోవాలన్నమాట. అంటే రోజులో 4 సార్లు వేసుకోవాలి. మార్నింగ్ ఒకసారి, అండ్ ఆఫ్టర్నూన్, నెక్స్ట్ మధ్యలో ఒకసారి వేస్తాను ఈవినింగ్ టైం, నెక్స్ట్ నైట్ టైం వేస్తాను అనమాట. అది అండ్ నాకైతే ఈరోజు పని అవ్వలేదు, అండ్ ప్రొవిజనల్ తీసుకెళ్ళాను కానీ అక్కడ గుమస్తా లేరు. అంటే హాలిడేస్ కదండి, సెలవు పెట్టేసి వెళ్ళిపోయారంట, అండ్ సోమవారం వస్తారు అని చెప్పారనమాట. అది అండ్ మళ్ళీ సోమవారం వరకు ఉండి వెళ్ళాలి. అండ్ అదనమాట. ఇంకా నేను మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్తాను, లేదంటే లేదు. అంటే కొంచెం కరోనా అది ఉంది కదా, ఎందుకనంటే ఇంకా వేరే కరోనా కూడా వస్తుంది, అంటే కొంచెం స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. బట్ తెలీదు ఎంతవరకు, అందుకని చెప్పేసి ఊర్లు తిరగడం కూడా మంచిది కాదు కదా. అది ఇక్కడ ఏంటంటే ఇవి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అనుకుంటా, అవి ఎందుకు ఇచ్చారో మరి నాకైతే తెలీదు, బట్ ఇచ్చారు కాబట్టి వేసుకుంటున్నాను, ఇది మంచిదే కాబట్టి. అది అండ్ మన అమ్మాయిలకి ఏంటి అని అంటే మల్టీవిటమిన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే డైలీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. అన్నీ కూడా ఫుడ్లో తీసుకోలేం కదా, అంటే కాల్షియం, ఐరన్ ఇలాంటివన్నీ, జింక్ అలాంటివన్నీ కూడా ఫుడ్లో ఎక్కువగా తీసుకోలేం కాబట్టి ఇలాంటివి తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ మా తాత టీవీ చూస్తూ అన్నం తింటున్నారు. ఈరోజు వచ్చేసి గురువారం ఎగ్ కర్రీ అనమాట. అది అమ్మమ్మ తినరు ఎగ్, అంటే ఈరోజు గురువారం కాబట్టి అమ్మమ్మ నాన్ వెజ్ తినరు, మా ఇద్దరి కోసమే చేశారనమాట. నేను బయటికి వెళ్ళొచ్చాను కదా, కాలేజ్కి వెళ్ళాను అని చెప్పాను కదా, అక్కడ ఒక షాప్ కనిపిస్తే, అంటే బ్యాంగిల్ స్టోర్ కనిపిస్తే వెళ్ళాను అనమాట. ఇది వచ్చేసి నేను దేనికోసం వెళ్ళానంటే మెయిన్గా అక్కడ ఐటెక్స్ స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి కదా, దానికోసం అయితే వెళ్ళాను. ఐటెక్స్ స్టిక్కర్స్ కోసం అయితే వెళ్ళాను, ఇవన్నీ కొనుక్కొని వచ్చాను అనమాట. ఒక అమ్మాయి అడిగిందండి పాండ్స్ వైట్ బ్యూటీ అది రివ్యూ చేయమని, అండ్ ఇంకా ఏంటంటే ఇంకొకటి ఏదో అడిగింది, ఆ లాక్మీ కూడా అది రివ్యూ చేయమని. అండ్ నేనైతే కాలేజ్ డేస్లో ఈ పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ ఎక్కువగా యూస్ చేసేదాన్ని, అండ్ ఈ ఆయిల్ డీప్ క్లెన్జర్ ఉంది కదా, డీప్ క్లెన్జింగ్ మిల్క్, దాన్ని ఎక్కువగా యూస్ చేసేదాన్ని అనమాట. దాని రివ్యూ కూడా మీకు ఈ తొందరలో రాపోతుంది. అండ్ ఇక్కడైతే నేనైతే ఎక్కువగా పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ యూజ్ చేసేదాన్ని కాలేజ్ డేస్లో. నెక్స్ట్ డీప్ క్లెన్జర్ మిల్క్ ఉంది కదా ఆయుర్ది, అది హెర్బల్ అనమాట, అది కూడా యూజ్ చేసేదాన్ని. ఆ రెండు కూడా రివ్యూస్ అనేవి రాబోతున్నాయి తొందరలోనే. అండ్ నేనైతే అక్కడికి వెళ్ళాక చేస్తాను వైజాగ్లో, ఇక్కడైతే కుదరదు కదా, ట్రైపాడ్ కూడా నేను తీసుకురాలేదు. అండ్ ఇప్పుడైతే అంటే ఊర్లో ఉన్నన్ని రోజులు కూడా వ్లాగ్స్ మాత్రమే వస్తూ ఉంటాయండి. అండ్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా వస్తాయి, ఎందుకు అని అంటే రోడ్ సైడ్ ఇల్లు అనమాట ఇది, అందుకనే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి, ప్లీజ్ డోంట్ మైండ్ అండ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. అండ్ ఇక్కడైతే జైని ఈవినింగ్ టైం అయిపోయింది, జైని ఆడిపించడానికి తెచ్చేసాను. అండ్ ఇక్కడ చెప్పాను కదా గ్రౌండ్ ఉంటుందని, కాసేపు అలా రిలాక్స్గా ఆడుకుంటాడని చెప్పేసి తెస్తాను, లేకపోతే ఇంట్లో అల్లరి పెట్టేస్తాడనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 3:34 అలా అవుతుంది, ఆ టైంలో తెచ్చేసాను. పడుకోలేదు ఈసారి, అంటే ఈవినింగ్ టైం పడుకుంటే ఏంటనంటే నాకు ఈ నైట్ పడుకోడనమాట, అందుకని చెప్పి కాసేపు నేను ఇక్కడ ఇల్లు క్లీన్ చేశాను, పైన మేడ పైన అమ్మమ్మ వాళ్ళది ఇల్లు క్లీన్ చేసేసి ఇంకా జైని ఆడించడానికి తీసుకొచ్చేసాను అనమాట. అది ఇక్కడ సన్ కనిపిస్తుంది కాబట్టి ఫేస్ అనేది బాగా కనిపిస్తుంది. ఫేస్ కూడా చూసారా, బొగ్గలు అయితే బాగా పైకి కనిపిస్తున్నాయి కదా, అది వాచిపోయండి, అంటే మొహం అంతా వాచిపోయింది, అందుకని బొగ్గలు బాగా పైకి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. అలాగే అమ్మమ్మ కూడా ఎక్కువ తినిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం బొగ్గలు పైకే వచ్చాయి అన్నమాట, అది సంగతి.
అండ్ ఇక్కడైతే చూసారా జై ఏమో నెయిల్ పాలిష్ పెట్టమంటున్నాడు. నేను పెట్టుకుంటుంటే వాడు పెట్టమంటున్నాడు. కాలేజ్కి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చాను అనమాట. నెయిల్ పాలిష్ ఎందుకో బాగుంది అనిపించింది. చాలా రోజులైందండి అసలు నేను నెయిల్ పాలిష్ పెట్టుకొని, చాలా రోజులైంది. అసలు నేను ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నెయిల్ పాలిషెస్ మీద, అందుకని ఈసారి పెట్టుకుందాం అని చెప్పేసి అనిపించి తీసుకొచ్చుకున్నా. ఇది ఎంతో కాదు, 30 రూపీస్ ఓన్లీ అదనమాట. ఇక్కడ జైకి పెట్టేశాను, నేను పెట్టుకున్నాను నెయిల్ పాలిష్. అండ్ నైట్ టైం అనమాట, కాసేపు అంటే డిన్నర్ చేసే ముందు ఇది యాక్చువల్లీ. చూసారా మా అమ్మమ్మ కూడా ఫోన్ చూస్తున్నారు. యాక్చువల్లీ మా అమ్మమ్మకు ఫోన్ అంటే నైట్ టైం నా వీడియోస్ చూసుకొని పడుకుంటారంట రోజు కూడా. అంటే వీడియోస్ చూడకపోతే నాకు నిద్ర పట్టదమ్మా అంటారు. అది సంగతి. ఇక్కడ చూసారా జై అలర పెడుతున్నాడు. అండ్ ఇక్కడైతే అమ్మమ్మ ఇంకా అన్నం పెట్టేశారు, తినేసాము, పడుకునిపోయామన్నమాట. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.